అపోస్తల కార్యములు 16వ అధ్యాయాన్ని చదువుకున్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించు. వారాయా పట్టణం ద్వారా వెళ్ళొచ్చు. యెరూషలేములో ఉన్న అపోస్తలు పెద్దలు నిర్ణయించిన విధులు గైకొనుటకు వాటిని వారికి అప్పగించింది కనుక సంఘమును విశ్వాసముందు స్థిరపడి దినము లెక్కకు విస్తరించు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఆరాధనలో సహాయం చేస్తూ వచ్చిన వాక్య తలంపులు ప్రభా నా హృదయంలో ఉంచు. నీ మాటలు ప్రభా పెట్టడానికి సహాయం చేయండి. అదేవిధంగా అనేకులకు మేలుకరంగా చేయమని కోరు. మరోసారి నాతో అందరితో మాట్లాడమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యములు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత రాయబడిన విషయాలు. 12 మందిని పిలిచి అపోస్తలను పేర్లు పెట్టాడు. యేసు ప్రభు వెళ్ళిపోవడము, చేర్చుకోబడ్డము మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. తర్వాత అపోస్తలు మరి ఎలా కూడుకున్నారు, పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది, తర్వాత బోధ ఎలా స్టార్ట్ అయింది, సంఘాలు ఎలా కట్టబడ్డాయి, సంఘాల్లోకి ఎలా కొత్త కొత్త వ్యక్తుల్ని చేర్చబడ్డారు అని తెలుపుతూ రాయబడినవి. పేతురు యోహానుల పరిచర్య, తర్వాత స్టెఫను పరిచర్య, తర్వాత పౌలు గారి పరిచర్య మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అపోస్తల కార్యము ఈ విధంగా పౌలు గారి యొక్క చెరసాల్లో ముగించబడి విధంగా పరిచర్యలో జరిగిన అనేక విషయాలు రాస్తూ వచ్చారు. ఈ 16వ అధ్యాయానికి వచ్చేసరికి కూడా పౌలు గారు చేస్తున్న పరిచర్యలో మరి దానికి సంబంధించిన విషయాలు రాస్తూ వచ్చాడు. పౌలు గారు ఏం చేశారంటే బయలుదేరి దెర్బేకి లుస్త్రాకు వచ్చెను. అక్కడ ఒక తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అక్కడ మంచి విశ్వాసించిన యూదురాలి కుమారుడు. తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. అంటే తల్లి యొక్క యూదురాలైతే తండ్రి గ్రీసు దేశస్థుడు. అయితే లుస్త్రాలో ఈకొనిలో ఉన్న సహోదరులు అంటే అప్పుడున్న సంఘం, ఆ సహోదరుల వల్ల ఈ తిమోతి మంచి పేరు పొందాడు. అప్పుడు పౌలు గారు తనతో కూడా బయలుదేరి అతడు రావాలని కోరుకొని అతన్ని తండ్రి గ్రీసు దేశస్తున్నది మరి యూదులు సున్నతి ఉంటే తప్ప రానియరని అతనికి సున్నతి చేయించాడు. ఈ విధంగా తిమోతిని తీసుకొని వెళుతూ యెరూషలేములో ఉన్న పెద్దలు అప్పగించిన ఆజ్ఞలు, విధులు సంఘాలకు తెలియజేస్తూ వచ్చారు. అప్పుడు సంఘము వాటిని గైకొంటూ విశ్వాసం వల్ల స్థిరపడి దినము లెక్కకు విస్తరిస్తా వచ్చినాయి. ఇది మొదటి పారాగ్రాఫ్ లో రాయబడిన. ఇక్కడ పౌలు గారికి ఒక మంచి శిష్యుని చేరిక, కలయిక కనిపిస్తా ఉంది. ఒక తిమోతి అనే ఒక వ్యక్తి పౌలు గారి లైఫ్ లోకి వచ్చాడు. తిమోతిని పౌలు ఇష్టపడతాడు. తిమోతి అప్పుడు లుస్త్రాలో ఈకొనియలో ఉన్న సంఘం వల్ల మంచి పేరు పొందాడు. ఒక మంచి ఆత్మీయుడు తిమోతి. అక్కడున్న సహోదరులు తిమోతి గురించి ఎంత మంచిగా చెప్తే పౌలు గారు తిమోతిని
తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. పైన 15వ అధ్యాయం చివరిలో బర్నబాకి పౌలుకి చాలా వాదన జరిగింది. మార్కును వెంట పెట్టుకొని పోకూడదని పౌలైతే తీసుకొని పోవాలని బర్నబా. మధ్యలో పని కోసం వచ్చి వదిలిపెట్టిపోయాడు యోహాన్ అనే వ్యక్తి అని బర్నబాకి పౌలుకి పెద్ద గొడవ వాదన చివరికి విడిపోయాడు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళడానికి ససేమీర ఒప్పుకోలేదు పౌలు గారు. ఒక వ్యక్తిని లైఫ్ లో ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ వెంటనే 16వ అధ్యాయానికి వచ్చేసరికి తిమోతిని పౌలు కోరుకొని మరి తనతో పాటు కలుపుకున్నాడు, చేర్చుకున్నాడు. ఇక్కడ మన దేవుడు నేర్పిస్తున్న విషయం ఒక మంచి ఆత్మీయుడు కానీ, మంచి ఆత్మీయుడు కానీ, ఒక మంచి ఆత్మీయుడు మనలో కలవడం, అతని కోసం మనం కలుపుకోవడానికి ఇష్టపడాలి. పౌలు గారు చేసిన పని ఏంటంటే యోహాను కలుపుకోకుండా అతనితో పాటు వదిలేసి పైన వచనాల్లో వదిలేశాడు. తిమోతిని కలుపుకోవడానికి తను ఎంతో ప్రయత్నం చేశాడు. అవసరమైతే అతనికి సున్నతి కూడా చేపించాడు, తనతో పాటు తీసుకెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో ఒక మంచి విశ్వాసి మనకు దొరకడం, ఒక మంచి విశ్వాసి మనకు చేరడం, కలవడం నిజంగా అది ఎంతో ధన్యత. పౌలు గారు తిమోతిని చేర్చుకున్నాడు. ఎంత అద్భుతం అంటే పౌలు గారు ఇక్కడ తిమోతి పరిచయం చేర్చుకోవడం అనేది పౌలు గారి జీవితంలోనే ఒక అద్భుతమైన వ్యక్తిగా తిమోతి మిగిలిపోయాడు. సొంత కుమారుడిలాగా, ఒక నిజమైన కుమారుడిలాగా తర్వాత రోజుల్లో తిమోతి తనతో పాటు ఉన్న ఎంతో మంది ఉన్నా కూడా తిమోతి వాళ్ళందరిలో కూడా శ్రేష్టమైన వ్యక్తిలాగా మిగిలిపోయాడు. ఇక్కడ పౌలు గారి డెసిషన్ చాలా అద్భుతమైంది. అందుకే అతను మంచి వ్యక్తి అని విశ్వసించిన యూదురాలి కుమారుడని సహోదరులు కూడా మంచి పేరు చెప్పి సాక్ష్యం చెప్పారని పౌలు అతన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. రాబోయే రోజుల్లో తిమోతి గురించి ఎంత మంచి మాటలు చెప్తాడు. తిమోతి లాంటి వ్యక్తి లేడు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందరూ సొంత పనులు చేసుకుంటారు, కానీ తిమోతి దేవుని పని చేసేవాడు. నా ప్రియమైన పౌలు గారు రాసిన చివరి పత్రిక కూడా తిమోతికే రాశాడు. తన ఆఖరి చనిపోయేటప్పుడు తన పత్రిక తిమోతికే రాస్తూ వచ్చాడు. లైఫ్ లో తిమోతి మిగిలిపోయాడు. తనకు భార్య పిల్లలు లేరు, కానీ తిమోతి తన కుటుంబంలాగా, కొడుకులాగా నా నిజమైన కుమారుడు, నా విశ్వాసంలో కుమారుడు, నా సొంత కుమారుడు అని పౌలు గారి జీవితంలోనే ఒక ముద్ర వేయబడ్డాడు తిమోతి. పౌలు గారి జీవితంలో ఒక మంచి వ్యక్తి చేరాడు, ఒక మంచి వ్యక్తి కలుసుకున్నాడు, కలుపుకున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో కూడా మంచి సేవకుడు కలవడం, ఒక మంచి విశ్వాసి కలవడం, ఆత్మీయ జీవితంలో వాళ్ళు శరీరపరంగా ఏ రిలేషన్ లేకపోయినా ఆత్మపరంగా అన్నిటికంటే విలువైన వారు, ఆత్మీయ జీవితానికి సంబంధించి విలువైన వారికి మన లైఫ్ లాగా అంత ఉండే వాళ్ళు చేరడం అనేది దృష్టం. అలాంటి వాళ్ళని మనం కలుపుకోవాలి, అలాంటి వాళ్ళని మనం చేర్చుకోగలగాలి, అలాంటి వాళ్ళు పొందడం అనేది నిజంగా. తిమోతి పౌలు గారి లైఫ్ లోకి వచ్చాడు. పౌలు గారే తిమోతిని తన లైఫ్ లోకి చేర్చుకున్నాడు. నిజంగా ఇది ఈ అధ్యాయంలో రాయబడిన, ఈ వచనాల్లో రాయబడిన సందేశం. ఈరోజు మన జీవితంలో ఒక మంచి ఆత్మీయుడు దొరకడం, ఒక మంచి సేవకుడు దొరకడం, లైఫ్ లాంగ్ వాళ్ళతో మనం ట్రావెల్ చేయడం, వాళ్ళ ఆత్మీయ సంబంధమైన విషయాలు మనకు తెలియజేయడం, దానివల్ల ఎదగడం అనేది నిజంగా అదృష్టం. పౌలు గారితో పాటు తిమోతి లైఫ్ లాంగ్ ట్రావెల్ అయ్యాడు, చనిపోయేంత వరకు వెళ్ళాడు. వాళ్ళ బంధం విడదీయలేని బంధం అయిపోయింది. కొంతమంది ఆత్మీయులలా మనకు దొరకడం, సేవకులలా దొరకడం నిజంగా అదృష్టం. తర్వాత ఇంకేం జరిగిందంటే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు బుర్కియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చినప్పుడు
వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియా దాటిపోయి త్రోయకు వచ్చేది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగింది. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరడానికి యత్నము చేసి. ఈ యొక్క పారాగ్రాఫ్ లో మాసిదోనియా దర్శనం కలిగింది. పౌలు గారేమో గలతీయకు వెళ్ళాలని, ఆసియాకు వెళ్దాం అనుకున్నాడు. పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. సరే, గలతీయ ప్రదేశంలోకి వెళ్ళి బితునియాకు వెళ్ళాలనుకున్నారు, ప్రయత్నం చేశారు. ప్రభు ఆత్మ వెళ్ళని. చివరికి తన దర్శనంలో ఒక మాసిదోనియా వ్యక్తి పిలుస్తున్నట్టు వస్తే ప్రభు మాసిదోనియాకి వెళ్ళమంటున్నాడని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు మాసిదోనియాకు బయలుదేరడానికి యత్నం చేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. దేవుడు కొన్ని మనం చెప్పాలనుకున్న, చేయాలనుకున్న చోటికి వెళ్ళనీయాడు. దేవుడు ఏం చేయాలో అది బయలుపరిచి దాని దగ్గరికి నడిపిస్తాడు. ఆసియాలో వాక్యం చెప్పకూడదు అనుకున్నాడు, పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. ఆసియాలో వాక్యం చెప్పకూడదు. బితూనియాకు వెళ్ళడానికి ట్రై చేశారు, వెళ్ళనీయని. పరిశుద్ధాత్మే ఆటంకపరిచాడు. యేసు యొక్క ఆత్మే ఆటంకపరిచింది. దర్శనంలో మాసిదోనియాకు ఒకడు పిలుస్తున్నట్టు కనపడ్డారు. అంటే దేవుడు మాసిదోనియాకు వెళ్ళమంటున్నాడు అని అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని, నిశ్చయించుకొని వాళ్ళు మాసిదోనియాకు వెళ్ళారు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఏది చేయొద్దంటున్నాడో, ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడో, ఎవరితో మాట్లాడొద్దంటున్నాడో, ఏం చెప్పకూడదంటున్నాడో అది మనం తెలుసుకోగలగాలి. ఆటంకపరుస్తాడు, కొన్నిసార్లు ఆపుతుంటాడు, అడ్డుకట్టేసినట్టు చేస్తుంటాడు, మూసివేసినట్టు చేస్తుంటాడు. అప్పుడు మనం ఆగిపోవాలి. కొత్త దర్శనం వచ్చేంత వరకు, కొత్త మాట వచ్చేంత వరకు, కొత్త పిలుపు వచ్చేంత వరకు, కొత్త దేవుడు చెప్పేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఆసియాలో వాక్యం చెప్పడానికి ట్రై చేశారు, పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. బితునీకి వెళ్ళడానికి ట్రై చేశారు, యేసు ఆత్మ వెళ్ళనీయాలి. మాసిదోనియాకు రమ్మని పిలుస్తున్నట్టు వచ్చింది, అది నిజమని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళాలి. అందుకే కొన్నిసార్లు మనం ఏది చేయాలనుకుంటాం అది చేయలేము. మనం అనుకున్నది ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వదు. కొన్నిసార్లు దేవుడు ఏం చేయమంటున్నాడు అది చేసేంత వరకు, చెప్పేంత వరకు మనం ఎదురు చూడాలి. బహుశా పౌరు గారి ప్రయాణపు లిస్ట్ లో మాసిదోనియా అనే తలం పైన కొండి ఉండదు. మాసిదోనియాకు వెళ్ళాలి అనే ఆలోచనలో కూడా లేదు. బహుశా లేదు. ఆయన బితూనియా ద్వారా వెళ్దాం అనుకున్నాడు, గలతీయ ద్వారా వెళ్దాం అనుకున్నాడు, ఆసియాలోకి వెళ్ళి ప్రకటిద్దాం అనుకున్నాడు, కానీ ఆటంకపరిచాడు. అందుకే మన జీవితంలో కొన్ని ఆటంకాలు మంచివి, కొన్ని దేవుడు ఆపుతున్నాడు అంటే అది మంచిది, కొన్ని వెళ్ళనీయట్లేదు, చేయనీయట్లేదు, ఉండనీయట్లేదు అంటే అది మంచిది. ఎందుకంటే ఇంకొకటి ఏదో చేయడానికి, ఇంకొకటి ద్వారా ఏదో వెళ్ళడానికి, ఇంకొక విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఒక దాని విషయంలో ఆటంకం కలిగిస్తున్నాడంటే, ఒక దాని విషయంలో ఆపుతున్నాడంటే దేవుడు ఇంకొకటి ఏదో చేయడానికి, చేపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికోసం మనం ఎదురు చూస్తే ఆయన బయలుపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అదే ఇక్కడ కనిపించింది. పౌలు గారు అనుకున్న ప్రదేశాలకు వెళ్ళలేకపోవడం, మాసిదోనియా వెళ్ళడానికి దేవుడు దర్శనం ఇవ్వడం. మన జీవితాల్లో కొన్ని చేయలేకుండా పోవడం, దేవుడు అనుకున్నవి చేయించడానికి మన జీవితంలో ఎప్పుడు ఊహించని స్థితులకి, పరిస్థితులకి, పనులకి దేవుడు తీసుకొస్తాడు. మనం అనుకున్నవన్నీ ఆటంకపరిచి తను అనుకున్నవి చేయడానికి దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. తర్వాత వాళ్ళు ఏం జరిగిందో చెప్తున్నాడు. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నేపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చేది. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమై ఉన్నది.
మేము కొద్ది దినముల ఆ పట్టణంలో ఉండి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తొయతయర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుండని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. ఇక్కడ మాసిదోనియాలో ద్వారము తెరిచిన సందర్భం మనకు కనిపిస్తుంది. దేవుడు మాసిదోనియాకి వెళ్ళమన్నాడు, కన్ఫర్మ్ చేసుకున్నాడు, వెళ్ళాడు. మాసిదోనియాలో ఎలా, ఎవరితో మాట్లాడాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి అని వాళ్ళు బయలుదేరి వచ్చారు. దేవుడు మాటలు బట్టి దేవుడు మాసిదోనియాలో దేవుడు పౌలు గారికి తెరిచిన ద్వారం. నది తీరమున ప్రార్థన జరిగిద్ది అని తెలుసుకొని ఆడికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేసే స్త్రీలు కొంతమంది వస్తే వాళ్ళతో మాట్లాడాడు. లోదియా అనే ఒక స్త్రీ వచ్చింది. ఆమె ఊదారంగు వ్యాపారం చేసుకునే వ్యక్తి. పౌలు గారు ఆమెతో మాట్లాడుతుంటే పౌలు గారు చెప్పిన మాటలన్నీ కూడా ఆమె విన్నదంట. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. అప్పుడు ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా మరి విశ్వాసం ఉంది, బాప్తిసం తీసుకొని ప్రభువులోకి వచ్చారు. మాసిదోనియాలో తెరవబడిన ద్వారం మనకి ప్యాసేజీలు కనిపిస్తుంది. పౌలు గారికి మాసిదోనియాలో లోదియా అని ఒక స్త్రీని అక్కడ ఫస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ 1000 మంది జనాలు లేరు, లేకపోతే సంఘం లేదు, అక్కడ వ్యక్తులు ఎవరు లేరు. ఎక్కడో నదీ తీరంలో కూర్చున్నారు. అక్కడికి కూడా ఒక ఎవరో వ్యాపారం చేసుకొని పొడి అమ్ముకుండే ఆమె వచ్చింది. ఆమె హృదయాన్ని ప్రభు తెరిచేసరికి పౌలు గారు చెప్పిన మాటలు వినడము, లక్ష్యం ఉంచడం ఆమె స్టార్ట్ చేసింది. అదేవిధంగా దేవుడు మనల్ని ఒక చోటుకి వెళ్ళమన్నప్పుడు మన మాటలు వినగలిగే వ్యక్తులను ఏర్పాటు చేస్తారు. మన పరిచర్యను గౌరవించే వ్యక్తులను ఏర్పాటు చేస్తారు. ఆ మాటల ద్వారా రక్షణలోకి రాగలిగే వ్యక్తులను ఏర్పాటు చేస్తారు. మాసిదోనియా అనే సందర్భం పౌలు గారికి లేదు. ఆయన ఎటో వెళ్ళాలనుకున్నాడు, ఎక్కడో వాక్యం చెప్పాలనుకున్నాడు, ఏదేదో చేయాలనుకున్నాడు. కానీ మాసిదోనియాలో ఒక స్త్రీ ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారా, ఆమె కుటుంబం ద్వారా అక్కడ పరిచర్య ప్రారంభించబడింది. ఒక స్త్రీ ఆమె పౌలు గారిని చేర్చుకుంది, శీలను తిమోతిని చేర్చుకుంది. ఆమె ఇంటి వాళ్ళు బాప్తిసం పొందారు. మాసిదోనియాలో తెరవబడిన ద్వారం కనిపిస్తా ఉంది. ప్రభు చెప్పినది చేస్తూ వెళ్తా ఉంటే ద్వారం తెరుస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు, ఆలోచనలు ఇస్తాడు, ఏర్పాటు చేస్తాడు. ప్రభు చెప్పిన దగ్గరికి మనం వెళ్ళగలిగితే, ప్రభు చెప్పింది మనం చేయగలిగితే, ప్రభు చెప్పిన చోట కూర్చుంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారా. బహుశా ఈ మాసిదోనియాలో మరి ఈ ఫిలిప్పీలో ఈ లోదియా అనే స్త్రీ సంఘములో ఒక మంచి వ్యక్తిలాగా, సంఘంలో సహోదరులకి మంచి ఆతిథ్యం ఇచ్చి ఆదరించే ఒక వ్యక్తిలాగా, ఒక విశ్వాస కుటుంబం లాగా మరి పరిచర్యల ద్వారం తెరవబడి మిగిలిపోయింది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు తెరిచిన ద్వారం దగ్గరికి, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళినప్పుడు ఆయన ద్వారం తెరుస్తాడు, పరిచయాలు చేపిస్తాడు, అవకాశాలు ఇస్తాడు. అక్కడ మనం మరి ఏ ఉద్దేశంతో దేవుడు పంపించాడు ఆ ఉద్దేశాన్ని అక్కడ నెరవేర్చుకుంటాడు. మాసిదోనియాలో దేవుడు పౌలు గారికి ద్వారం తెచ్చినట్టు మనల్ని దేవుడు ఎక్కడ వెళ్ళమన్నాడు, ఏం చేయమన్నాడు, ఎలా ఉండమన్నాడు అక్కడ ద్వారాలు తెరిచేవాడు, అక్కడ అవకాశాన్ని ఇచ్చేవాడు. అక్కడ మన బోధను, మన సంఘాన్ని, మన యొక్క విశ్వాసాన్ని, మన భక్తిని, మన జీవితాన్ని గౌరవించే వాళ్ళు ఇచ్చేవాడు ఆయన. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది.
తర్వాత 16వ వచనం నుంచి, మేము ప్రార్థనా స్థలానికి వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుపడెను. ఆమె పౌలు మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సావధానం పోయినని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రావపు చావడిలోనికి అధికారుల ఎదురు ఈడ్చుకొని పోయింది. అంతటా న్యాయాధిపతుల ఎదురు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనా చేయటకైనను కూడని ఆచారంలో ప్రచురించు మన పట్టణంను గలిబిడి చేయుచున్నారని చెప్పి, అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రంలో లాగివేసి వారిని బెత్తాలతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఇక్కడ ఒక సోదె చెప్పే స్త్రీ ఉంది. ఆ సోదె చెప్పడం వల్ల చాలా డబ్బులు వచ్చాయి. సోదె చెప్పడం వల్ల చాలా డబ్బులు వచ్చాయి. ఆ సోదె చెప్పడం వల్ల మరి తన యజమానులకి లాభాన్ని సంపాదించాడు. అయితే పౌలు గారు వెళ్తున్నప్పుడు ఆమె చూసి, వీళ్ళు దేవుని కుమారులు, రక్షణ మార్గం చెప్పేవాళ్ళు, సర్వోన్నతుని కుమారులు అని చెప్పి పౌలు గారి గురించి చెప్తుంటే పౌలు గారు వ్యాకులు పడి ఏం చేశాడంటే ఆ దెయ్యాన్ని వదిలిపోమ్మని చెప్పాడు. వెంటనే ఆ దెయ్యం పోయింది. ఆమె యజమానులందరూ మొత్తం లాభం మొత్తం పోయింది అని చెప్పి పౌలుశీలను పట్టుకొని గ్రామం చావిడికి దగ్గర తీసుకొని వచ్చి, అధికారుల దగ్గర తీసుకొని వచ్చి, మేము రోమీయులము, మేము అంగీకరించడానికి కూడా వీళ్ళు లేని బోధన సువార్తను తెచ్చి వీళ్ళు మమ్మల్ని నింపుతున్నారు, పట్టణాన్ని గలిబిడి చేస్తున్నారని చెప్పి మరి అధిపతుల దగ్గరికి వచ్చి జనాలందరూ దొమ్మిగా పడి వాళ్ళని బెత్తాలతో కొట్టేసి లాగి వస్త్రాలన్నీ తీసివేసి వాళ్ళని కొట్టాలని ఆజ్ఞాపించారు. ఇక్కడ ఒక ఊహించని ఒక విషయం జరిగింది. ఒక నెగిటివ్ అని అనిపిస్తుంది ఇంతవరకు మనం చదువుకున్నప్పుడు. దెయ్యాన్ని గద్దించుకుంటే ఆ ఊర్లో ఇంత శ్రమ పౌలు గారికి వచ్చేది కాదు అని అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే సోదె కొరకు ఫేమస్ అయిన వ్యక్తిని దేవుడు పరిచర్య కొరకు ఆడుకున్నాడు. ఆ సోదె చెప్పే స్త్రీ ఆ ఊర్లో ఫేమస్. ఆమె దగ్గరికి జనాలందరూ వస్తారు. దేవుడు పౌలు గారి ద్వారా ఎప్పుడైతే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడో ఊరు మొత్తం ఏకమైంది, జనాలు మొత్తం ఏకమయ్యారు, అధికారులు న్యాయాధిపతులు అందరికీ తెలిసింది. అదే ఆ ఊర్లో ఒక మామూలు స్త్రీకి దెయ్యం వెళ్ళగొట్టింది ఇంత ఇష్యూ అయ్యేది కాదు. వేరే ఆ ఊర్లో ఇంకొకరికి ఎవరికో దెయ్యం వెళ్ళగొట్టింది ఇంత హడావుడి అయ్యేది కాదు. దేవుడు ఆ ఊర్లో ఏది సోదెకు ఫేమస్ అయ్యిందో దాన్ని దేవుడు పరిచర్య కోసం వాడు. ఎప్పుడైతే ఆ స్త్రీకి ఆ దెయ్యం పోయిందో వాళ్ళ యజమానులు వచ్చి ఆ పౌలు గారిని పట్టుకొని అధికారుల దగ్గరికి తీసుకెళ్లి వస్త్రాలు లాగేసి బెత్తాలతో కొట్టాలని చెప్పి ఆజ్ఞాపించి వాళ్ళని కొట్టి చెరసాల్లో వేసి చెరసాల నాయకులు ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు దేవుడు పరిచర్యకి వాడే సాధనాలు ఇలాగే. కొన్నిసార్లు అన్ని అనుకూలంగా జరిగితే దేవుడు దాన్ని పరిచర్యకు వాడుకుంటున్నాడు అనుకుంటాం మనం. కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితులను పరిచర్యకు వాడుకుంటాడు. కొన్నిసార్లు తిట్టించుకోవడాన్ని పరిచర్యకు వాడుకుంటాడు. కొన్నిసార్లు కొట్టించుకోవడాన్ని పరిచర్యకు వాడుకుంటాడు. కొన్నిసార్లు ప్రపంచమంతా తెలిసే విధంగా మన పరువు పోవడాన్ని దేవుడు వాడుకుంటాడు.
ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఆ స్త్రీని దెయ్యం వెళ్ళగొట్టాడో అందరు ఏకమయ్యారు, అందరూ ఈడ్చుకొని పోయారు, అందరు బట్టలు లాగేశారు, అందరు దెబ్బలతో కొట్టారు. కొన్నిసార్లు దేవుని మార్గాలు వేరుగా ఉంటాయి, కొన్నిసార్లు దేవుని వాడుకునే ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందరు వచ్చి కూర్చొని విని మారు మనసు పొందలే అక్కడ. అందరూ కూర్చొని పౌలు గారిని గౌరవించలేదు అక్కడ. పౌలు గారిని కొట్టడానికి, పౌలు గారిని చెప్పింది వినకుండా ఉండడానికి, పౌలు గారిని బట్టలు తీసేసి నలుగురిలో దెబ్బలు కొట్టి అవమానించడానికి, హేళి చేయడానికి ఒక అవకాశాన్ని వాడుకున్నాడు అక్కడ దేవుడు. సోదె కొరకు ఫేమస్ అయిన ఆస్తిని వెళ్ళగొట్టడం ద్వారా దేవుడు పరిచర్యకి ద్వారాలు తెరవడం అని, ఫేమస్ అయిన వ్యక్తి ద్వారా పరిచర్యను అభివృద్ధిని వాడుకున్నాడు. నిజంగా కొన్నిసార్లు దేవుడు అనుకూలమైన పరిస్థితులను వాడుకోడు. కొన్నిసార్లు లోకంలో ఉన్న వ్యతిరేకతలను, లోకంలో ఉన్న పోరాటాలని, లోకంలో ఉన్న సుడిగుండాలని, నలుగురిలో తెలిసే పరిస్థితులను, ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో, అవమానకరమైన సిచ్యువేషన్లను అవి మనల్ని పట్టి లాగేసి బయటికి తీసుకొచ్చి చూపించే పరిస్థితులను వాడుకుంటాడు. ఇక్కడ పౌలు గారికి సేవల అనుభవం అలా ఎదురయ్యింది. తర్వాత ఇంకా 24వ వచనం నుంచి చదువుకుంటే, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి మరి చెరసాల్లోకి తోసి వారి కాళ్ళకు కొండ వేసి బిగించాడు. అయితే చెరసాల మధ్యరాత్రి వేళ పౌలు శీలని దేవునికి ప్రార్థించచ్చు, కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగేది, చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరచుకొని అందరి బంధకంలో ఓడాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాడు. అప్పుడు పౌలు, నీవే హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, ఇప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతనికి, అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతను వారిని తీసుకొని వచ్చి వారి గాయాలు కడిగాను. వెంటనే అతడు, అతని ఇంటి వారు అందరూ బాప్తిసం పొందిరి. మరి అతడు వారిని ఇంటికి తీసుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఈ యొక్క సిచ్యువేషన్ లో, ఈ పారాగ్రాఫ్ లో దేవుడు నేర్పించిన ఒక అద్భుతమైన విషయం మనకు కనిపిస్తా ఉంది. దేవుని కోసం ఎంతగా శ్రమ పడతాడు దేవుడు అప్పుడు అంత గొప్పగా అద్భుతం చేస్తాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, శ్రమ ఎంత గొప్పగా ఉంటుందో అద్భుతం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇక్కడ రాళ్ళతో కొట్టబడ్డారు, గాయం రక్తం కారుతుంది, కానీ మధ్యరాత్రి వేళ పాడుతున్నారు. అప్పుడు భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అరిగినాయి, సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, భూకంపం కదిలింది, చెరసాల అదిరింది, సంఖ్యలు బంధకాలన్నీ తెరుచుకున్నాయి, ఊడిపడినాయి. మనిషి చేసే అద్భుతం కాదు ఇది, దేవుడు చేసిన అద్భుతం. అందుకే శ్రమ ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు విడిపించి చేసే అద్భుతం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఎంత పెద్ద కష్టం గుండా వెళ్తామో దేవుడు అంత గొప్ప అద్భుతాన్ని చేయగలడు. శ్రమ అద్భుతంగా లేకపోతే ఆయన విడుదల అద్భుతంగా ఉంటుంది. శ్రమ గొప్పగా లేకపోతే అద్భుతం గొప్పగా ఉంటుంది. దేవుని కొరకు జీవించే
జీవితంలో పడేన కష్టాలు అద్భుతంగా లేకపోతే విడిపించడానికి దేవుడు చేసే ప్రయత్నాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. పేతురును విడిపించిన సందర్భం కానీ, ఇక్కడ వీళ్ళను విడిపించిన సందర్భం కానీ మరి ఎవరికి ఎందుకు జరగట్లేదంటే వాళ్ళంతగా కొట్టించుకోవడానికి, చంపించుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. రక్తంతో గాయాలు కొడుతున్న మధ్యరాత్రి పాటలు పాడుకుంటా దేవుని స్తుతిస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడు వాళ్ళ కోసం అంత అద్భుతం చేయడానికి దిగొచ్చాడు. వాళ్ళ శ్రమ దేవుని కోసం, వాళ్ళ బాధ దేవుని కోసం. ఆ గాయాలతో, రక్తంతో బట్టలన్నీ లాగేసి మరి దెబ్బలతో కొట్టారు, వాళ్ళ బెత్తాలతో కొట్టారు. చెరసాల అధిపతి తీసుకొచ్చి వాళ్ళు గాయాలు కడిగి తుడిచి అన్నం పెట్టాడంటే వాళ్ళ గాయాలు రక్తం కారుతూనే ఉన్నాయి. దెబ్బలు తుడుచుకునే టైం కూడా వాళ్ళకి లేదు. శ్రమ ఎంత గొప్పగా ఉంటుంది, దేవుడు విడిపించే విధానం కూడా అంతే గొప్పగా ఉంటుంది. దేవుని కొరకు అనుభవించే శ్రమలు అవి ఎంత మనల్ని దిగజార్చి అవమానపరిచి బాధిస్తాయో దేవుడు విడిపించడానికి కూడా అంతే గొప్పగా వాడతాడు, అంతే గొప్పగా మరి మరి దిగి వచ్చి చేయడానికి ఇష్టపడతాడు. పౌలు గారి గొప్ప శ్రమ, దేవుని గొప్ప సహాయం మనకు ఇక్కడ కనిపిస్తుంది. పౌలు శీల అనుభవించిన గొప్ప శ్రమ, దేవుని గొప్ప సహాయం. అందుకే మనం దేవుని కొరకు ఎంత గొప్పగా శ్రమలు అనుభవిస్తాం, దేవుని సహాయం కూడా అంతే గొప్పగా ఉంటుంది. దేవుని కొరకు ఎంత గొప్పగా శ్రమలు పడడానికి దేవుడు మనల్ని అనుమతిస్తాడు. దేవుడు అద్భుతం చేయడానికి కూడా మన కోసం అంతే గొప్పగా దిగి వస్తాడు. అయితే ఇక్కడ కనిపిస్తాం ఈ అద్భుతం ద్వారా చెరసాల నాయకుడు, వారి ఫ్యామిలీ అందరూ రాత్రి రక్షణ పొందారు, బాప్తిస్మం పొందారు, మారు మనసు పొందారు. ఎంత గొప్ప అద్భుతం. శ్రమల్లో కూడా, శ్రమల ద్వారా కూడా దేవునిది తీసుకురాడు. ఇక్కడ పౌలు గారు చెరసాలకు వెళ్ళకపోతే చెరసాల కుటుంబము, నాయకుడి కుటుంబము రక్షణలోకి వచ్చేది కాదు. పౌలు గారు కొన్నిసార్లు ఈ చెరసాల్లో పడిన బాధ ఆ కుటుంబాన్ని రక్షించడానికి పడిన శ్రమలు. కొన్నిసార్లు కొంతమందిని రక్షించడానికి మనం శ్రమ పడాల్సి వస్తుంది, కొంతమందిని విడిపించడానికి మనం జైలు జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది, కొంతమందిని బయటికి తీసుకురావడానికి మనం జైల్లోకి పోవాల్సి వస్తుంది, కొంతమంది విడిపించడానికి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. పౌలు గారు జైలుకి వెళ్ళకపోయి ఉంటే ఈ చెరసాల కుటుంబం, అధిపతి కుటుంబం, నాయకుడి కుటుంబం బహుశా రక్షణలోకి వచ్చేది కాదే. ఆ రక్షణలోకి వాళ్ళని నడిపించడానికి అక్కడ దేవుడు వాళ్ళను ఆ పరిస్థితికి తీసుకొచ్చాడు. అందుకే వాళ్ళు అక్కడ కూడా స్థుతిస్తున్నారు. చెరసాల్లో ఉన్నా కూడా ప్రకటించే అవకాశం లేకపోయినా, బయటికి వెళ్ళి తిరిగే అవకాశం లేకపోయినా, జనాలతో కూడుకునే అవకాశం లేకపోయినా, ఆ అవకాశంలో వాళ్ళు చేయగలిగింది చేసి ఆ అవకాశంలో ఒకరి కుటుంబం రక్షించబడడానికి వాళ్ళు ఉపయోగపడ్డారు. అది కూడా ఇక్కడ మనకు కనిపిస్తాం. కొన్నిసార్లు కొన్ని చెరసాల్లో ఎందుకు వచ్చాయో మనకు తెలియదు, కానీ అవి ఎందుకు వచ్చాయో దేవుడికి తెలుసు. అందులో ఏం చేయాలో మనకు తెలియదు, కానీ ఏం చేయాలో దేవుడికి తెలుసు. అది ఎవరికి ఉపయోగకరంగా మారాలో మనకు కొన్నిసార్లు కొన్ని శ్రమలు మనకు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు, అవి వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ శ్రమ, ఈ జైలు జీవితం పౌలు గారికి ఏం ఉపయోగం లేదు, కానీ వేరే వాళ్ళ రక్షణ కోసం ఉపయోగపడి, వేరే వాళ్ళ మేలు కోసం ఉపయోగపడాయి. కాబట్టి దేవుని గొప్ప సహాయము, గొప్ప శ్రమలతో ఉన్న వ్యక్తులతో పాటు కొన్నిసార్లు మన చెరసాల ఇతరుల మేలు కోసం, ఇతరుల రక్షణ కోసం, కొన్నిసార్లు మన బాధలు ఇతరుల అభివృద్ధి కోసం, కొన్నిసార్లు మన కన్నీళ్లు చూసి ఇతరుల మేలు పొందడానికి, అదే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. తర్వాత ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు మనుషులు విడుదల చేయమని చెప్పటకు బంటులను పంపిరి చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు, వారు న్యాయం విచారింపకే రోమీయులమైన మమ్మను బహిరంగంగా గుర్తించి చెరసాల్లో వేయించి
ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము. వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా, మీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వారిని వెలుపలికి తీసుకొని పోయి పట్టును విడిచి పండని వారిని వేడుకుంటారు. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయింది. ఇక్కడ పరిచర్య యొక్క ఫలము కనిపిస్తా ఉంది, ఆదరణ కనిపిస్తా ఉంది. వీళ్ళు ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ ఉదయం వాళ్ళని తీసుకురమ్మని బయటికి పంపిద్దామని తీసుకొస్తే వాళ్ళను పౌలు గారు అన్నాడు, రోమీయులమైన మమ్మల్ని విచారించకుండా మీరు ఎలా కొడతారు, సీక్రెట్ గా మీరు ఎలా మమ్మల్ని పంపిస్తారు, దానికి మేము ఒప్పుకోము అన్నాడు. అయితే పౌలు గారిని వాళ్ళు బతిమిలాడి, ఏ తప్పైంది, మీరు రోమీయుల మాకు తెలియదు మేము అని చెప్పి వాళ్ళని తీసుకొని బతిమిలాడి వాళ్ళని పంపించారు. దేవుడు పుట్టిన వాళ్ళని బతిమిలాడే స్థితికి తీసుకొని వచ్చాడు. అవమానించి కొట్టడానికి అప్పగించిన వారే విడిపించి భద్రంగా వెళ్ళిపోండి అయ్యా, దయచేసి మా పేర్లు చెప్పొద్దు, మా ఉద్యోగాలు పోతాయి, మీకు రోమీల పౌరసత్వం ఉందని మాకు తెలియదు, మీకు అధికారం ఉందని మాకు తెలియదు, దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా, దయచేసి విడిచిపెట్టండి అని పౌలు గారిని బతిమలాడుకునే స్థితికి తీసుకొచ్చాడు. దేవుడు మొదట వీళ్ళు పడుతుంటే పౌలు గారు బాధపడుతూ వచ్చారు, వీళ్ళ అధికారాన్ని చూపిస్తే పౌలు గారు ఏడుస్తూ వచ్చారు. ఎప్పుడైతే పౌలు గారు మీరు మమ్మల్ని ఎలా కొడతారు, ఎలా విచారించకుండా రోమీలమైన మమ్మల్ని ఎలా కొడతారు అన్నప్పుడు వాళ్ళు భయంతో ఉన్నారు, భయపడ్డారు, వారు భయపడ్డారు, బతిమలాడుకున్నారు, విడిచిపెట్టమని వేడుకున్నారు. పరిస్థితులను దేవుడు ఎలా వాడుకుంటూ వచ్చాడు. అందుకే దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనం భయపడతాం, మనం బతిమలాడుకుంటాం, కొట్టొద్దయ్యా, అయ్యా అయ్యా విడిపించండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని బతిమలాడుకోవడానికి, మనల్ని చూసి భయపడడానికి చేస్తాడు. ఈరోజు మనం భయపడవచ్చు, కొన్నిటికి కొంతమందికి మనం భయపడవచ్చు, కొన్ని పరిస్థితులు ఎదుర్కోలేక మనము వెనక్కి వెళ్ళవచ్చు. కానీ దేవుడు మనను నింపినప్పుడు, తన ఆత్మతో శక్తితో నింపినప్పుడు, ఆ రోజు వాళ్ళకున్న ధైర్యము రోమీల పౌరసత్వం. ఆ ధైర్యంతో పౌలు గారు ఆ రోజు నిలబడి మాట్లాడగలిగినాడు. ఈరోజు మనకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు, దేవుడు ఆ పరిస్థితులకు మనకు తీసుకొచ్చినప్పుడు, మనకి ఇవ్వాల్సిన పౌరసత్వం, మనకి ఇవ్వాల్సిన హక్కు, మనకి చేయాల్సిన చేసినప్పుడు, ఆ రోజు పౌలు గారికి వారసత్వం ఇచ్చినట్టుగా మనకు దేవుడు ఏవైతే ఇవ్వాలనుకున్నాడో అవి ఇచ్చి నిలబెట్టినప్పుడు మనమే క్వశ్చన్ చేయగలుగుతాం, మనమే బెదిరించగలిగే స్థితికి, మనమే భయపెట్టే స్థితికి, మనల్ని బతిమలాడుకునే స్థితికి దేవుడు తీసుకురాగలడు. అంతేకాకుండా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే సహోదరుల ఆదరణ, సహోదరుల పరిచర్య ఫలం కనిపిస్తుంది. లూదియా ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ సహోదరులను ఆదరించి వాళ్ళు బయలుదేరిపడతారు. సహోదరులను ఆదరించే సందర్భం మనకు కనిపిస్తాం. ఎందుకంటే పౌలు గారిని అట్ట కొట్టి అట్ట చేస్తే, పౌలు గారిని లాక్కొని శీలను లాక్కొని చేస్తే సహోదరులు గుండెలు కరిగిపోతాయి. సేవకుని అట్ట చేస్తే, సేవకుని అట్ట కొడితే మొత్తం పట్టణం మొత్తం కలిపిల్లి జనాలందరూ మరి అంత ఇది చేస్తే లూదియా వాళ్ళ కుటుంబం కానీ, అక్కడున్న సహోదరుల కుటుంబాలు కానీ చాలా డల్ అయిపోయింటాయి. ఆ సంఘటన చూసి యెరూషలేములో ఏ విధంగా అయితే యేసు ప్రభు మరణాన్ని చూసి యెరూషలేము అంతా ఏడ్చినట్టుగా, ఉన్నోళ్ళు బాధపడినట్టుగా, స్త్రీలు శిష్యులు బాధపడినట్టుగా, పౌలు గారికి ఈ విషయం జరిగిన తర్వాత లూదియా కుటుంబం, అక్కడున్న సహోదరుల కుటుంబం బాధకెళ్ళంటాయి. వాళ్ళు గుండెలు జారిపోయి ఉండొచ్చు. పౌలు గారిని ఏంది ఇలా చేశారు, శీలనేంది ఇలా చేశారు, మా ఊరికి వచ్చినప్పుడు ఇలా కొట్టారు ఏంది అని అక్కడ ఉన్న సంఘం డల్ అయిపోయింది. వాళ్ళని అట్ట కొడితే, వాళ్ళని జైల్లో వేస్తే మా పరిస్థితి ఏందని వాళ్ళు బహుశా చాలా బాధపడి ఉండొచ్చు. ప్రభువులో జీవించడానికి, ప్రభు గురించి చెప్పడానికి ధైర్యం కోల్పోయి ఉండొచ్చు. కానీ పౌలు గారు వెళ్ళి ఆదరించి వెళ్ళిపోయారు. ఏం పర్లేదు, మీకు ఇలాంటి శ్రమలు వస్తాయా, దేవుడు విడిపిస్తాడు. నేను వెళ్ళే శ్రమలు కూడా విడిపించాడు, మీరు వెళ్ళొచ్చు, అయినా నిలబడాలి దేవుడు.
ఆయన దేవుళ్ళలో నిలబడాలి, దేవుని కోసం బతకాలి, దేవుని గురించి చెప్పాలి అని చెప్పి వాళ్ళని ఆదరించాడు. వాళ్ళకున్న ఆదరణ, వాళ్ళకున్న బాధ ఏంది? పౌలు గారినే కొడితే మా పరిస్థితి ఏంది? ప్రకటించే సేవకులకి అలాంటి పరిస్థితి వస్తే మా పరిస్థితి ఏందనే బాధ వాళ్ళు. ఆ బాధ విషయంలో వాళ్ళని ఆదరించాడు. ఆ బాధ విషయంలో వాళ్ళకి ధైర్యం చెప్పి మరి ఇలాంటి దేవుడు చెరసాల్లో భూకంపం కలిగించి ఊడిపడేటట్టు చేసి అందరు బతిమలాడుకునేటట్టు చేసి చెరసాల నాయకుడు మారేటట్టు చేసింది దేవుడు. ఇలాంటి దేవుని మనం నమ్మింది అని చెప్పి అనేక మాటలు అవన్నీ మనకు రాయలేదు, కానీ వాళ్ళకి చాలా విషయాలు చెప్పి బహుశా వెళ్ళిండొచ్చు. పౌలు గారు ఆదరిస్తూ వెళ్ళారు, పౌలు గారు బలపరుస్తూ వెళ్ళారు. ఈరోజు మనల్ని కూడా బలపరచగలిగిన వాడు. కొన్ని శ్రమలు చూసి కృంగిపోయినప్పుడు, కొన్ని పోరాటాలు చూసి కృంగిపోయినప్పుడు, కొంతమందికి వేరే వాళ్ళ జీవితంలో జరిగినవి చూసినా, మన జీవితంలో జరిగినవి చూసినా, సేవలో, సంఘంలో, విశ్వాస జీవితంలో ఏవైతే మనం భయపడి కృంగిపోయేటట్టు చేస్తాయో వాటన్నిటి విషయంలో దేవుడు ఆదరించగలిగిన వాడు, ధైర్యంతో నింపగలిగిన వాడు, వాటిని అనుభవించిన వాళ్ళను మాదిరిగా తీసుకొని మనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన వాడు. అలాంటి పౌలు గారు ఆ రోజు లూదియాకు పంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన సేవకుల్ని ఈరోజు మనకు పంపించగలిగిన. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. కొన్ని తలంపులు ప్రభువా, అపొస్తల కార్యంలో మేము ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఒక మంచి ప్రభువా వ్యక్తి, శిష్యుడు కలవడం అనేది పౌలు గారి జీవితంలో ప్రాణం పోయేంత వరకు కూడా విడిపోని బంధం లాగా మారింది. నైనా మా జీవితాల్లో అలాంటి ఆత్మీయులు ప్రభువా, తిమోతి లాంటి వ్యక్తులు ప్రభువా మాలో చేరడానికి, మాకు పరిచయం అవ్వడానికి అలాంటి ఆత్మీయులు మా జీవితాంతం శరీరపరంగా లేకపోయినా ప్రభువా ఆత్మపరంగా మాకు దయచేయండి. అదేవిధంగా కొన్ని మీరు ఆటంకపరిచినప్పుడు దేవా, వెళ్ళనీయనప్పుడు, చేయనీయనప్పుడు మేము ఆగిపోవడానికి, మీరు బయలుపరిచినది చేయడానికి, ముందుకెళ్ళడానికి మాకు నేర్పించు ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా, మా సిదోనియాలో ద్వారం తెచ్చినారు, అలాగే మాకు ద్వారం తిరగగలిగిన వాడు. ఒక స్త్రీ ద్వారా, ఒక కుటుంబం ద్వారా ద్వారం తెచ్చారు ప్రభువా. ఒక చిన్న అవకాశాలు కలిగిన వాడు, చిన్న ఏర్పాట్లు చేయగలిగిన వాడు ప్రభువా. అలా మీరు మా జీవితాల్లో చేయగలిగిన దేవుడుగా ఉన్నందుకే వందనాలు ప్రభువా. సోదె కోసం, ఫేమస్ అయిన దాన్ని పరిచర్య కోసం వాడుకున్నారు ప్రభువా. కొన్నిసార్లు నేను లోకపరంగా ఏదైతే మాట్లాడుకుంటారో దేవా, దాన్నే దేవా, ఆ అవమానాన్ని, ఆ బాధని, ఆ శ్రమనే దేవా మేలుకరంగా మార్చగలవు దేవా. పరిచర్య కోసం మార్చగలవు దేవా. ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం మార్చగలవు దేవా. అంతేకాకుండా ప్రభా, శ్రమ ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా మేమునైనా ఈ అద్భుతాన్ని చూడగలుగుతాం. మేము అనుభవించే శ్రమలు గొప్పవైతే మీ అద్భుతము, సహాయం కూడా గొప్పది అయి ఉంటుంది ప్రభా. పౌలు గారి జీవితంలో, పేతురు గారి జీవితంలో వాళ్ళు అనుభవించిన శ్రమలకి, వాడు పడిన శ్రమలకి మీరు విడిపించిన అద్భుతం గొప్పది ప్రభా. మీ సహాయం గొప్పది దేవ. మీ అద్భుతం ఎంతో గొప్పది నాయన. అందుకే నీకు కొరకు ఎంతగా శ్రమ పడతాం, అంత విడుదల మాకు ఉందని ఎరిగి ముందుకు సాగడానికి సహాయం చేయ ప్రభా. అదేవిధంగా నా ప్రభా, ఆయన ఎవరైతే భయపెట్టి కొట్టారో వాళ్ళే బతిమలాడి పంపించే పరిస్థితికి తీసుకొచ్చావు నాయన. ప్రస్తుతం మా జీవితాల్లో భయపెట్టే వాటికి, భయపడే వాటికి, బెదిరించే వాటి నుంచి విడిపించి మరి ప్రభా మీరు నిలబెట్టగలిగింది ఎవడో అయినందుకు వందనాలు ప్రభా. ఇలా మీరు మమ్మల్ని చేయండి దేవ. లూదియా కుటుంబాన్ని ఆ రోజు పౌలు గారి ద్వారా ఆదరించిన మా జీవితాల్లో ఏ ఆదరణ అవసరమో, ఏ విషయంలో అవసరమో, ఏ విషయంలో ఆ రోజు సహోదరులు మరి కృంగిపోయారు, అలాగా మేము కృంగిపోయాము. వాటి విషయంలో భయమైన, బహుబలమైన నీ ఆదరణ దయచేయి. ఇంతవరకు తోడుగా ఉండి ఆరాధనలు సాయం చేసినందుకే ఉన్నాను.
నాతో పాటు సార్వత్రిక సంఘ విశ్వాసులు చేరి వచ్చిన బిడ్డలను బట్టి ఉన్నాను. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వారం అంతా నీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మ యొక్క సహాయం సన్నిధి ఆత్మకు, శరీరానికి, మనసుకు దయచేయండి ప్రభా. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆరోగ్యాలను దయచేయండి, ఆత్మీయ జీవితాన్ని దయచేయండి, అభివృద్ధి దయచేయండి. శరీరపరమైన ప్రతి పనిలో సహాయపడండి. ఆత్మీయ జీవితంలో ఈ ప్రత్యక్షతలు ఇవ్వండి. ఎంతో మంది మా చుట్టుపక్కల వారు, మా గ్రామ, దేశ, ప్రపంచంలో ఎంతో మంది ప్రభా రక్షణలోనికి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా. మారు మనసు పొందలేని స్థితిలో ఉన్నారు దేవ. జీవం కలిగిన దేవుడిగా పౌలు మాటలు విని లూదియా హృదయాన్ని తెరిచినట్టుగా అనేక హృదయాలను తెరవండి ప్రభా. ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచినట్లు ఈ మాటలు మీరే పంపించు దేవా. ఈ మాటల ద్వారా అనేకలు హృదయాలు తెరవబడినట్లు చేయండి. ఆయా సేవకుల ద్వారా, ఆయా విశ్వాసుల ద్వారా ఈ మాటలు వెళ్తుండగా వారి ద్వారా అనేకల హృదయాలు తెరవబడినట్లు సహాయం చేయండి. అరితిక పరిచర్యలను, సంఘాలను అభివృద్ధి చేయమని కోరుతున్నాం. లోకపరంగా పాపాన్ని బట్టి వచ్చిన శిక్ష దేవ శరీరానికి, మనసుకి లోకంలో ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. దానివల్లే ఆకలి, దానివల్లే రోగాలు, దానివల్లే ఆర్థిక ఇబ్బందులు, దానివల్లే శ్రమ, వేదన, అసమాధానం, గొడవలు, అసూయ, హత్యలు, ప్రభా చంపుకోవడాలు, కొట్లాడుకోవడాలు ప్రభా పాపం వల్ల వచ్చినాయి దేవ. ఈ లోకంలోనే పరలోకాన్ని అనుభవించే విధంగా దేవ నీ శాంతిని, సమాధానాన్ని పంపించండి, నెమ్మదిని పంపించండి దేవ. పాపం వల్ల వచ్చిన ప్రతి బాధను తీసివేయండి దేవ. మీరే కృప చూపించండి. ఈ వారం అంతా మీ సన్నిధి మాతో ఉంచమని, జీవం మాలో ఉంటే ప్రభా మరో వారంలో మిమ్మల్ని స్తుతించడానికి మాకు కృప అనుగ్రహించండి. అనే విషయాల్లో నీకే వందనాలు చెల్లిస్తాం. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, వాక్యం విన్న మనకు, సార్వత్రిక సంఘానికి, ప్రభు రాకడలో చేర్చబడే ప్రతి విశ్వాసికి తోడయుండి నడిపించండి. ఆమేన్. అందరికీ వందనాలు.